దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున జూన్ మాసమంతా మనలందరినీ సురక్షితముగా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ జూలై మాసమంతా కూడా ఆయన మనలను తన రెక్కల నీడలో భద్రపరచునుగాక. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట: యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. కీర్తనలు 29వ కీర్తన 11వ చరణం. ఆయన మనకు సమాధానమును అనుగ్రహించేవారు. కుటుంబాలలో ఉన్న అసమాధానం అంతటిని కూడా తీసివేసి ఆయన ప్రతివారిని ఆశీర్వదించే దేవుడు. 133వ కీర్తనలో కూడా మనం చూస్తే, ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో, ఏ కుటుంబమో ఐక్యత కలిగి నివసిస్తారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడు. ఐక్యతలో ఆశీర్వాదం ఉన్నట్లుగా మనము చూడగలం. మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి అసమాధానాన్ని దేవుడు తొలగించి మీ కుటుంబంలో సంతోషము, సమాధానము అనుగ్రహించి ఆయన మిమ్మును బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున గత నెలంతా కాచి కాపాడి క్షేమమిచ్చిన దేవుడు మీరే ప్రభువా. ఈ మాసమంతా కూడా నీ అద్భుతమైన కాపుదల, క్షేమము, ఆరోగ్యములు ప్రతి వారికి దయచేయండి. ప్రతి కుటుంబంలో సమాధానమును కలుగు చేయండి. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. వారి రెక్కల కష్టార్జితమును దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీ దీవెన, మీ ఆశీర్వాదము సమృద్ధిగా మీరు కలుగు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.